1 వీక్ అంతా ఒక గేమ్స్ అని హీటెడ్ మూమెంట్ పెట్టి బిగ్ బాస్ అంతమంది చేత గేమ్స్ ఆడిపించి లీడర్ పొజిషన్స్ అన్ని మార్పించి అటుకి ముందుకి ఇటు వెనక్కి అని చేపించి అందరి ఎమోషన్స్ తో ఆడుకొని అంతలా గొడవలు పడి అంటే బంధాల దగ్గర కూడా తెగిపోయే బంధాల దాకా వెళ్ళిపోయినాయి. ఎట్లా అయిపోయిందంటే ఇప్పుడు బర్నీ గారికి సుమన్ గారికి అస్సలు ఇంతవరకు ఒక గొడవ రాలేదు, కానీ ఫస్ట్ టైం ఈ వీక్ లో ఆ బాల్ క్యాచింగ్ టాస్క్ లో గొడవ వచ్చింది. ఆ సంజన గారికి ఇమాన్యుయల్ కి ఎంత బాండ్ ఉండే వాళ్ళు ఈ వీక్ అంతా మాట్లాడుకోలేదు. సో అంత హీటెడ్ టాస్క్ జరిగిన తర్వాత సింపుల్ గా నేను గెలిచిన తర్వాత నాకు ఆ 3 లక్షలు నేను తీయాలనుకోవట్లేదు విన్నర్స్ డబ్బుల్లో నుంచి, సో నాకు సెకండ్ ఫైనలిస్ట్ అవసరం లేదని చాలా సింపుల్ గా వదిలేసినట్టు అనిపించింది. నాకు కొంచెం ఆలోచించి అంటే బయటకు వచ్చి వేరే వాళ్ళతో డిస్కస్ చేసుకొని చెప్తానని చెప్పినా కూడా, లేకపోతే ఇంకోటి ఏమైనా చేసినా చాలా బాగుండేది. అక్కడ అసలు ఏది జరగకుండా ఇవాళ నాగార్జున గారు ఇంకో క్వశ్చన్ కూడా అడిగారు, ఒకవేళ 3 లక్షలు ప్లస్ చేస్తానంటే దాని ఉద్దేశం ఏంటి, అప్పుడు తీసేసుకుంటావా అంటే తీసుకుంటానంది. సో సింపుల్, అక్కడైతే ఆ మనీ గురించి ఆలోచించింది తప్ప ఓటింగ్ గురించి అయితే ఖచ్చితంగా ఆలోచించలేదు. అంటే ఓటింగ్ తేలుతుంది ఆ తనుజ, అందుకనే ఆ అమ్మాయి సెకండ్ ఫైనలిస్ట్ వదిలేసుకుంది అని అనుకుంటుంది అయితే దట్స్ వెరీ రాంగ్. ఇవాళ తెలిసింది రాంగ్ అని. అంటే ఇప్పుడు ఆ సండే ఎపిసోడ్ లో ఆ అమ్మాయి నాగార్జున గారితో మాట్లాడిన తర్వాత అర్థమైంది దట్స్ వెరీ రాంగ్ అని చెప్పేసి. ఎందుకంటే ఓటింగ్ ప్రకారం కాదు ఆమె ఆలోచించింది, ఓన్లీ జస్ట్ మనీ గురించి ఆలోచించింది కాబట్టి నేను దాని గురించి మాట్లాడుతున్నాను, విచ్ ఈస్ వెరీ 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 రాంగ్ అండి.